శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్న వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 18 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 19వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానికి శోకనాశనం కపి సమక్షంతారమందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. तथा न ते माधव तव काः क्वचित् भ्रश्यन्ति मार्गात् त्वयि बद्ध सौहृदा त्वयाभिगुप्ता विचरन्ति निर्भया विनायकानि कपमूर्धसु प्रभो. अथवा నీ యందే బద్ధానురాగులైన నీ పరమ భక్తులు మాత్రం జ్ఞానాభిమానులాగా తమ సాధన మార్గం నుండి ఎప్పుడు కూడా పతనం కారయ్యా. నిన్ను సేవించే మార్గాన్ని వీడరు. ఎట్టి విఘ్నాలు కలిగించిన వారైనా కూడాను వాటిని దాటుతారు. విఘ్నాలని నిర్భయంగా నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఎందుకంటే నువ్వు రక్షణగా ఉన్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఏమిటిదయ్యా స్వామి. సత్వం విశుద్ధం శ్రేయతే భవాన్ స్థితౌ శరీరిణాం శ్రేయ ఉపాయనం వపు వేదక్రియా యోగ తపస్సమాధిభిః తవార్కణం ఏన జనః సమీహతే. నువ్వు సంకల్ప మాత్రం చేతనే ఈ జగత్తును రక్షింపగల సమర్థుడువయ్యా. అయినా కూడా నిన్ను ఉపాసించేవారు ప్రయోజనం కోసం నువ్వు రజస్తమో గుణరహితమైన శుద్ధ సత్వరూపాన్ని ధారుస్తూ ఉంటావు. ఫలితంగా నీ భక్తులు వేద ప్రతిపాద్యమైన కర్మయోగము, అష్టాంగయోగము, తపస్సు, సమాధి ఇటువంటి ప్రక్రియల ద్వారా నిన్ను సేవిస్తారు. నువ్వు అవతరించడం వల్ల సాధకులకు నీ అవతారమే పరమ ప్రయోజనము, వరప్రసాదం అవుతుంది. సర్వేశ్వరా సత్వన్న చేతా తరిదం నిజం భవేత్ విజ్ఞానమజ్ఞాన విదామపార్జనం గుణప్రకాశైరనుమీయతే భవాన్ ప్రకాశతే యస్య జయేన ఆ గుణః. సర్వేశ్వరా నీ నిజస్వరూపం శుద్ధ సత్వమయం, స్వయం ప్రకాశకం. అలా కాకపోతే ఆ విజ్ఞానం వేర్వేరు దేవతలను ధ్యానించే వారి యొక్క అజ్ఞానతయుతమైన భేదభావాన్ని రూపుమాపునట్టి అపరోక్షానుభూతిని ఎవ్వరికీ కలిగింపదు. జగత్తులో దృశ్యమానములైన సత్వరజస్తమో గుణములు నీ ద్వారా మాత్రమే ప్రకాశితములు. అయినా కూడా ఈ గుణాల ద్వారా ప్రకాశములకు వృత్తుల చేత నీ స్వరూపం కేవలం ఊహింపబడినే కానీ వాస్తవంగా బోధపడదయ్యా. నీ శుద్ధ సత్వమయ స్వరూపాన్ని సేవించడం వల్లనే నీ అనుగ్రహ ప్రభావమున అది బోధపడుతుంది. అంటే నీ గురించి తెలుసుకోవాలంటే నువ్వే కావాలి స్వామి అని. రేపు మనం 20వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. షష్ఠి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సైతానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే హారతినిత్వంగా నిర్గుణము స్థితే విడియేట్లి ఆకారం పొందిదివో సాయిరా. సర్వం నుండి